కలకలం. పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న మెగా ఫ్యామిలీ. వేధింపుల వెనుక ఉన్నది వీరేనా? మెగా కోడలికి అసభ్యకరమైన మెసేజెస్. అసలు ఆ నటులెవరు? గుట్టు విప్పిన పోలీసులు. మెగా ఫ్యామిలీ పోలీస్ కంప్లైంట్స్ వెనుకున్న అసలు కారణం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, ఐఎమ్ కృతిక. ఈ మధ్య సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కొంతమంది ఆకతాయిలు సినీ నటులను వేధింపులకి గురి చేయడం చాలా సాధారణంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్స్ ని టార్గెట్ గా పెట్టుకుని వారిపై అసభ్య పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సమస్యను మన అందాల రాక్షసి మెగా కోడలు లావణ్య త్రిపాఠి గారు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ వేధింపులపై లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రియాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు, కమెంట్స్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులు తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహిత సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతా ద్వారా చేసిన అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు. అయితే లావణ్యని కావాలనే వేధిస్తున్నారా, లేక ఇంకేమైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందా అనేది తెలియాలంటే ఆ యూజర్ దొరకాలి. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరి కావాలని సెలబ్రిటీలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవమే మన మెగా కోడల్ లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. అయితే అందరిలాగా ఆమె భయపడకుండా ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చానీయాంశంగా మారింది. ఆమె ధైర్యం చూసిన మిగిలిన నటులు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తే ఇంకా ఎవరు కూడా ఇలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలా వేధించరని పోలీసులు తెలిపారు. ఇలా ఎవరు డేర్ చేయడం లేదు కాబట్టే ఆకతాయిలు అలా రెచ్చిపోతున్నారని అన్నారు. గతంలో కూడా మంచు ఫ్యామిలీని ఇంతకన్నా ఘోరంగా ట్రోల్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే లావణ్యలానే మంచు ఫ్యామిలీ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అప్పట్లో పోలీసులు ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళని పట్టుకునే పనిలో ఇంకా పోలీసులు ఉన్నారు. బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ పై కూడా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేయడంతో పాటు తన ఫొటోస్ కూడా మార్క్ చేశారు. దీనికి అనసూయ ఇచ్చిన కంప్లైంట్స్ తో సైబరాబాద్ పోలీసులు 73 మందిపై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో వాళ్ళకి చాలా సాంకేతిక సవాళ్లు ఎదురవుతుండటంతో ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దాంతో పాటు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పై కూడా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్, అసభ్యకర పోస్టులు పెట్టారని ఆమె గతంలో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా కూడా నిందితులను పట్టుకునే పనిలోనే ఐటీ విభాగం ఉంది. పవన్ మాజీ భార్య పెట్టిన కేసే ఇంకా నడుస్తుంది. ఇలా అందరూ ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా సాల్వ్ అవ్వకుండా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అవి సాల్వ్ అయ్యేది ఎప్పుడు, వారికి శిక్షలు పడేది ఎప్పుడు? మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇచ్చిన కంప్లైంట్స్ ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అసలే వాళ్ళ మామ డిప్యూటీ సీఎం, మరి అటు నుంచి పోలీసులకు ఎలాగో కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా పోలీసులు అంత ఈజీగా ఏం వదిలిపెట్టరని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సీ యు సూన్.